హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మీకోసం ఒక కొత్త ఎడిటింగ్ చేశాను నేను. ఏంటంటే రేసుగుర్రంలోకి వెళ్ళి ఒక సాంగ్ తీసుకున్నాను. అది బీజిఎం సాంగ్ 2 మిక్స్ ఉంటుంది, అందుకే చేశాను. మీకు ఇప్పుడైతే డెమో వీడియో చూడండి. డెమో వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. Got beautiful eyes and she's with it. Oh, but right now she's got. ఇప్పుడు మీరు డెమో వీడియో చూస్తారు కదా. డెమో వీడియో చూసామని మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు డెమో వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అనేది చేయండి, లేకపోతే లైక్ అనేది చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియో స్టార్ట్ చేశాను. వీడియో స్టార్ట్ చేసే ముందర మీకు డిస్క్రిప్షన్లో నేను ఫాంట్ ఫుల్ ప్రాజెక్ట్ XML ఫైల్ ఇస్తాను. అలాగే సాంగ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. సాంగ్ అయితే డెఫినెట్గా అయితే యాడ్ చేసుకోవాలి. మీకు XML ఫైల్ ఇంపోర్ట్ చేసాను రాకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టాను, అది చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇప్పుడైతే మీరు ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ యాడ్ ఉంది కదా పైన, కెమెరా అయితే ఆన్ చేసుకోవాలి. మీరు కెమెరా ఆన్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఫాంట్ యాడ్ ఉందో నేను శాంపుల్గా ఒకటి చూపిస్తాను. మీకు తెలియదు కదా, కొందరికి తెలిస్తే ఫాంట్ యాడ్ చేస్తాను. ఇంకే కొద్ది చూపిస్తాను. ఒక్క నిమిషం ఫ్రెండ్, ఇట్లా ఉంది కదా పాయింట్. ఇది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎడిట్ టెక్స్ట్ ఉందా కింద. ఎడిట్ టెక్స్ట్ పైన ఇక్కడ పైన క్లిక్ కనబడుతుందా, రోబోట్ లైబ్లోకి వెళ్ళిన అనుకో మీకు ఫాంట్ డౌన్లోడ్ చేస్తే ఇక్కడ కనబడిపోతుంది మీకు ఆటోమేటిక్గా. డౌన్లోడ్ ఉంటే ఇక్కడ పైన ఇక్కడనే చూపిస్తుంది, ఇట్లా చూపిస్తుంది. చూపించిన డౌన్లోడ్ ఫాంట్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఇంపోర్ట్ ఉంటుంది కదా, కింద ఉంటుంది ఓ డిజైన్లో ఉంటుంది. మీకు ఎన్ని ఫాంట్స్ ఉంటాయో కింద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శాంపుల్గా ఇది యాడ్ చేస్తాను, వచ్చేసిందా. ఇట్లయితే మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోరు. ఇప్పుడు ఫాంట్ యాడ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే కింద ఒక ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ ఫోటోని ఏం చేస్తారంటే మంచి ఫోటో చూసుకోండి. మీరు ఎట్లా ఫోటో ఉండాలంటే ఒక్క నిమిషం చూపిస్తాను. అది వైట్లో ఉంది కదా, ఒక్క నిమిషం. ఫోటో మనకి ఇట్లా ఈ సైజులో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు అర్థమైందా? ఇట్లా వచ్చేది. ఇది కెమెరా యూజ్ చేశాను కదా, అందుకే చెప్తున్నాను. తర్వాత ఇట్లా వస్తుంది. మీకు ఒక వీడియో ఇస్తాను ఫ్రెండ్స్, వీడియో క్లిప్ ఒకటి ఇస్తాను. ఆ వీడియో క్లిప్లో ఏం చేస్తానంటే మీకు ఒక వీడియోలో చెప్పాను, అది మీరు చూస్తారా లేకపోతే ఒకటి చెప్తానులే. ఒక నిమిషం చెప్తాను, ఎందుకన్నా మంచిది. ఆ వీడియో తీసుకోండి మీరు, ఒక నిమిషం. ఆ వీడియో తీసుకోండి. ఆ వీడియో తీసుకున్నాక ఏం చేస్తారంటే మనకి ఇంత దూరం అయితే రాదు. మీరు ఇక్కడ టైమింగ్ ఆప్షన్ ఉందా, టైమింగ్ ఆప్షన్కి వెళ్ళి బీట్ మార్క్ దగ్గరికి రండి. మీరు ఫస్ట్ ఇక్కడ మీరు ఇట్లనన్నా ఎక్కడన్నా చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ జరిపినాక పెరుగుతుంది, మనకి ఇట్లా పెరుగుతుంది. అది ఎక్కువ వచ్చినాక కట్ చేసేయండి. ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసినాక మీరు ఏం చేస్తారంటే దాన్ని పిక్ చేసి బెండింగ్ దగ్గర లైటింగ్ దగ్గర వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కటి ఇట్లా చేయండి. మీరు ఇట్లా చేసినాక ఫోటో చేంజ్ చేయాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫోటో చేంజ్ చేయాలి మీరు. అది చేసినాక ఫస్ట్ ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఫోటోస్ యాడ్ చేసుకున్నాక ఈ వీడియో క్లిప్ అయితే ఇస్తాను కదా, ఇది యాడ్ చేసుకొని ఒక ఫోటో చూపిస్తాను నేను. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఒక్క నిమిషం, ఇది చూపిస్తాను. వచ్చిందా? వచ్చేస్తుంది. ఫోటో మరీ దగ్గరకు వచ్చినాక ఏం చేస్తానంటే ఫోటో క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉందా, ఫుల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసినాక వచ్చేస్తుంది. చూసుకోండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇట్లా చూసుకొని అయితే వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఫోటోస్ అయితే అన్ని ఇట్లా 1 by 1 ఫోటోస్ యాడ్ చేసుకున్నాక వీడియో క్లిప్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అర్థమైనా? మీకు అర్థమైతే అంతే చాలు. మీకు డెమో వీడియో అనిపిస్తుందో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, నాకైతే చిన్న సపోర్ట్ చేయండి అంతే. ఇప్పుడు ఏం చేస్తానంటే పైన 3 డాట్స్ ఇది క్లిక్ చేసి మీకు ఏ క్వాలిటీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకో పెడతాం, మళ్ళీ అర్థం. జై హింద్.